అందరికి నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ ఇదంతా మనం చూస్తున్నాం. ఇందులో ఒక ట్విస్ట్ వచ్చింది. అసలేమో కరెక్టే, అల్లు అర్జునే మనం అందరూ బయట సమాజం కూడా అదే అర్థమైంది కదా. అల్లు అర్జున్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తాడు? అల్లు అర్జున్ రావడంతోనే కదా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఆ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ కింద మీద చిన్న భిన్నమైంది. ఆయన ఓడం వల్లనే కదా అనేది మనకు తెలుసు ఆల్రెడీ ఓపెన్గా. కానీ ఇప్పటిదాకా అయిందేమో అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా పోతాడు అల్లు అరవింద్, అసలు సమాచారం లేకుండా ఎట్లా పోతాడు? ఒక హీరో ఫ్యాన్స్ వస్తారు, అది కూడా ప్రీమియర్ షో 9:30, విజిబిలిటీ తక్కువ ఉంటుంది చీకటిలా. ఆడికి ఫ్యాన్స్ అని తెలుసుకుని ఎట్లా పోతాడు అనేది ఒక క్వశ్చన్ ఉండే. సరే, ఆయన రిమైండ్ చేస్తారా చెయ్యరా, రిమైండ్ పోతే కోర్టు ఏం చేస్తుంది ఇదంతా చూద్దాం తర్వాత. కానీ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే సంధ్య 70mm వాళ్ళు 2వ తారీఖు నాడు 2/12/2024 అంటే సినిమా రిలీజ్ అయింది 4వ తారీఖు నాడు రాత్రి 9:30కు ప్రీమియర్ షో వేసిండ్రు సంధ్య 70mmలో. మనకు తెలుసు ఆ రోజు రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. 2 రోజుల ముందే ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ ఆర్టీసీ కాన్స్టేబుల్ వాళ్ళకు సంధ్య 70mm వాళ్ళు విషయం మొత్తం పెట్టిండ్రు. ఇంకా ఫెయిల్యూర్ ఎవరితో మనం మాట్లాడుకుందాం. రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్తు ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అట్ సంధ్య 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2. 4వ తారీఖు 5వ తారీఖు ఫుల్ జనం ఉంటారు, మీరు బందోబస్తు పెట్టాలని చెప్పి ఏసీపీని అడిగినారు. వీ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్తు సంధ్య 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 ఆన్ 4/12/2024 బికాస్ దేర్ విల్ బి ఎ హెవీ ఫ్యాన్ క్రౌడ్. ద హీరో, హీరోయిన్ అండ్ విఐపీస్ ఆర్ ప్రొడక్షన్ యూనిట్ విల్ కమింగ్ టు సీ ద మూవీ. ఆల్రెడీ వాళ్ళు సినిమాకి వస్తున్నారని కూడా ఇంటిమేషన్ చేసిండ్రు. హీరో, హీరోయిన్, ఆ సినిమా యూనిట్ మొత్తం వస్తుందని. వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ట్ క్యాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మదన్న అండ్ అదర్ స్టార్స్ 4/12/2024 at 9:30. ఎగ్జాక్ట్ డేట్ పెట్టినరు, ఎగ్జాక్ట్ టైం పెట్టినరు. 4వ తారీఖు నాడు 9:30కి ఆ ప్రీమియర్ షో ఆ రోజు చేసింది. అండ్ ఆన్ 5/12/2024 1:50 AM షోస్ మొత్తం ఉన్నాయి, ఎక్కడెక్కడ షోస్ ఉన్నాయి. ఆ రోజు నైట్ వాళ్ళు వస్తారు, ఆ సినిమా యూనిట్స్ వాళ్ళు వస్తారని చెప్పేసి రకరకాల డేట్లు పెట్టి టైం పెట్టి పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరిది ఫెయిల్యూర్ అని చెప్పాలి? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి గ్రేట్ అని చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మీ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ బాధ్యతల నుంచి తప్పుకున్నది ఎవరు? ప్రభుత్వం. మరి ఏసీపీకి లేఖ రాస్తే 70mm వాళ్ళు థియేటర్ వాళ్ళు రాస్తే మీరు ఎందుకు పోలీసును ప్రొవైడ్ చేయలేదు? ఆడ ఎంతమంది పోలీసులు చూసిండ్రా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు 4వ తారీఖు నైటు? ఏదో ఉన్నారంటే ఉన్నారు పోలీసు వాళ్ళు, ఓ అటు 10 మంది ఇటు 10 మంది ఉన్నారు అంతే. అక్కడ ఉన్న ఎంతమంది ఉండొచ్చు జనాభా అంచనా వేయండి. ఒక 10,000 మంది ఉండరా? ఉన్నారు కదా, ఉండొచ్చు. ఒక 500-600 మంది ఉన్నారేమో. ఆ థియేటర్ చాలా చిన్నది, పాత థియేటర్ అది. 500 మంది కూడా ఉన్నారని చెప్తారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ రోజు ఒక 250 మంది 300 మంది ఉండొచ్చు అన్న. అది సడన్గా ఎక్కువ మంది ఫ్యాన్స్కి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు వచ్చేది. జస్ట్ సినిమా కోసం ఆడ థియేటర్లో టికెట్లు దొరుకుతాయేమని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అక్కడ, అంతే తప్ప అల్లు అర్జున్ కోసం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో లాస్ట్ మూమెంట్లో సినిమా ప్రీమియర్ షోకు చూద్దాం ఎన్నో దగ్గర టికెట్ దొరికించుకొని అనుకునే వాళ్ళు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా తోసుకొని గేట్ తోసుకొని పోయినారు అల్లు అర్జున్తో పాటే. ఆడ పోలీసులు ఉంటే అది జరిగేది కాదు కదా. ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ అయినరు? పోలీసులు ఫెయిల్ అయినరు. పోలీసులు ఫెయిల్ అయినారంటే హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి. ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే. 9:30కి మీరు ఆ టైం ఎందుకు ఇచ్చారు? ఆ టైము 9:30 అనేది అంతా ఆ థియేటర్లో ఉండే స్పేస్కు, లేకపోతే ఆ చీకట్ల సరిగా ఏమైనా జరిగితే కూడా అప్పటిదప్పుడు రాత్రి టైంలో ప్రమాదాలు జరిగితే మనం తెలుసు కదా ఎట్లా ఉంటాయో. అది మార్నింగ్ టైం అయితే కొద్దిగా మనం ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 9:30కి పోయినారు. 9:30 టైం అన్నప్పుడు ఆ టైంకి ఎందుకు టైం ఇచ్చారు? టైం ఇచ్చినప్పుడు కనీసం పోలీసులను ఎందుకు ఇంపోజ్ చేయలేదు? అక్కడ పోలీసులను నువ్వు పెట్టేది ఉండే, ఏం పనులు లేకుండే. మీకైతేనేమో అసలు ఎవరు మీ దగ్గర వస్తారు రారో కానీ ఒక మంత్రి పోతే గుంపులు ఈ రవీంద్ర భారత్ దగ్గర ఒక మినిస్టర్తో ఒక ప్రోగ్రామ్ ఉంటే చాలు, ఈ గేట్ కాడ 20 మంది, ఆ గేట్ కాడ 20 మంది, లోపల 20 మంది పోలీసులు మొత్తం ఈ పొలిటీషియన్స్ దగ్గరనే స్టక్ అయిపోతున్నారు. నిన్న ఇలా ఉత్సవాలు చేశారు కదా, ఉత్సవాలు చేస్తే ఆ పోలీసులతో ఉత్సవాలు చేసినట్టే ఉన్నది. జనాభా తక్కువ, పోలీసులు ఎక్కువ. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మాత్రం మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే జనాలను సచ్చిందాగా చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనను అరెస్ట్ చేసినాం, ఈయనను అరెస్ట్ చేసినాం. ఇప్పుడు చూడండి అసలు దీని వెనుక నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇంకా వీళ్ళ దుర్మార్గాలు ఏమేమో మనకు తెలియదు కానీ మనం ఒరిజినల్ మనకు తెలియదు కదా, విషయాలు తెలిసినట్టు తెలుస్తుంది. ఇంకా అందరు ఇది షేర్ చేస్తున్నారు, ఇది నిజమా అబద్ధం వాళ్ళే చెప్పుకోవాలి.
I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి పేరు గుర్తుంది హీరో అల్లు అర్జున్ పేరు గుర్తులేదు. అల్లు అర్జున్కు సీఎం పేరు గుర్తు రాలే, రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలే. అది బాగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. బహుశా రేవంత్ రెడ్డికి మన్నింటి అది కూడా ఈ విషయంలో, నో డౌట్. కొద్దిసేపు క్రితం హైదరాబాద్ 100% రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిండు ఆయన. రేవంత్ ముఖ్యమంత్రి వెనకాడ సడన్గా అర్థం కాలే. ఇంకా చాలా మందికి అర్థమవుతలేదేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం. తెలుసుకోవాలి, సినిమా హీరో కదా ఆయన. కానీ మర్చిపోయిండో సడన్గా, జనాలను చూసి మర్చిపోయిండో ఏమో. బహుశా ఇది రేవంత్ రెడ్డికి బాగా మండిపించిందని ఆల్రెడీ చర్చ జరిగింది. దీన్ని వాడేతోలంతా వాడినరు, బాగా ట్రోల్ చేసిండ్రు సోషల్ మీడియాలో. ఇంకా ముఖ్యమంత్రి పేరు గుర్తులేదా అని ఈయన ట్రోల్ చేసిండ్రు. ఆ ముఖ్యమంత్రి గుర్తించదగ్గ పని ఏం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద కూడా ట్రోల్ అయింది. గుర్తించదగ్గ పని ఎవరు? ఇంకా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది కానీ గుర్తులేడు పాపం. ఆ ఇన్సిడెంట్ బాగా ఆయనను కేసీఆర్ ఎవరిని రేవంత్ రెడ్డిని హట్ చేసినట్టు కనిపిస్తున్నది. బహుశా అదే ఇన్సిడెంట్ వల్ల ఇది జరిగిందేమో అనేది ఒక ప్రచారం నడుస్తున్నది. మీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా. అరెస్ట్కు ముందు రైట్, ఇది చిక్కడపల్లి పిఎస్ దగ్గర. కేఏపాల్ కరెక్ట్ మాట్లాడతాడు. Chandrababu Naidu conducted political rallies. 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 12. అదే చంద్రబాబు నాయుడు పుష్కరాలు చేసినప్పుడు 23 మంది చచ్చిపోయినారు. చంద్రబాబు నాయుడు ఆయన కారణం చంద్రబాబే, కానీ చంద్రబాబుని అరెస్ట్ చేయలే. బోయపాటి సీన్ తెలుసు కదా, యాక్షన్ స్టార్ట్ అని చేసిన అప్పట్లో. మొన్న ఎలక్షన్స్ ముందర కందుకూరు ప్రచార సభలో 8 మంది చచ్చిపోయినారు. చంద్రబాబు ప్రచార సభ ఏమీ కాలేదు. ఇక మన దగ్గర హైడ్రా బుగులతోన కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అది కూడా ఒక ప్రొవోకే కదా. నిన్ననే ఒక ఆయన చచ్చిపోయాడు పాపం, అంబర్పేటన రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలా. అది కూడా ఒక భయం అంటే ప్రొవోకే కదా. ఒకటి భయపడిపించినట్టే దానికి అర్థం ప్రొవోక్. డైరెక్ట్గా బాధ్యత ఉండదు, ఇండైరెక్ట్గా చంపేసింది కదా. మరి దానికి హైడ్రా మీద కేసులు పెట్టాలి కదా, పెట్టాలి హైడ్రా వాళ్ళ మీద కేసులు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ ఇక్కడ 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్. నేను ఏదో గవర్నమెంట్ నేనేం గుంచలేను, గవర్నమెంట్ విషయమే ఉన్నది ఆల్రెడీ. ఇప్పటిదాకా ఈ లేఖ రాకముందు అల్లు అర్జున్దే తప్పు, లేఖ రాకముందు వరకు అల్లు అర్జున్ది తప్పు, లేఖ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ తప్పు. పోలీసు వాళ్ళు అంటే గవర్నమెంట్ తప్పు, హోమ్ మినిస్టర్ సీఎం అందరు బాధ్యులే. హోమ్ మినిస్టర్ సీఎం అంతా ఆయన్నే. దాని మీద పెద్ద జోక్ వేలుస్తున్నారు. దీని మీద అదే అల్లు అర్జున్ సీఎం పేరు చెప్పలేదు, ఇంట్లో ఆడవాళ్ళు సీరియస్ అయినరు, నీ పేరే మర్చిపోతాడా వెయ్యాల లోపల అని చెప్పి ఇంట్లో ప్రెషర్ పెట్టినరు. సీఎం హోమ్ మినిస్టర్కి చెప్పిండు, హోమ్ మినిస్టర్ మటు చేయాలని చెప్పిండు. హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళ మిస్సెస్, హోమ్ మినిస్టర్ అంటే మళ్ళీ ఈయన. అట్లా హోమ్ మినిస్టర్ మటు చేయాలని పోలీసులకు చెప్పిండు. పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు ఫ్రైడే, ఒకవేళ బెయిల్ రాకపోతే శనివారం రేపు సెకండ్ సాటర్డే కోర్టు ఉండదు, సండే కూడా కోర్టు ఉండదు. కానీ దీని తర్వాత ఇంకా మోహన్ బాబు కూడా రావచ్చు. మోహన్ బాబు గురించి మనం తర్వాత కూడా మాట్లాడుకుందాం. బట్ ఎనీవే ఇక్కడ ఇష్యూ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోలీసులదే 100% తప్పు. ఇన్సిడెంట్ ఇప్పుడు అరెస్ట్ కన్నా ముందు ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి మనం. పాపం ఒక అమాయక మహిళ ప్రాణం కోల్పోయింది కదా, ఒక అమాయక పిల్లగాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా. అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధానమైన కారణం పోలీసులు, గవర్నమెంట్ కదా. ఇన్ని రోజులు ఈ లేఖ బయటికి రాలే, పాపం బెదిరించారేమో వాళ్ళను, 70 mm వాళ్ళని బెదిరించినట్టున్నారు. అందుకే ఆయన మీద కేసు పెడితే ఆయన కోర్టుకు పోయిండు. చల్ నాకేం సంబంధం అని. గవర్నమెంట్ బాధ్యత వహించాలి. నీకు పర్మిషన్ ఇచ్చిర్రు, నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసిండ్రు వస్తారని. మరి పోలీసులు ఏం బీక నీకు పోయినరు? థియేటర్ కాడ టికెట్ దొంగ టికెట్ అమ్మనికి పోయారు. ఆడికి అక్కడ జనం వస్తున్నారు, హీరో వస్తున్నాడు. ఏం చేసిండ్రు మీరు? చేసిందంతా చేసింది పోలీసులు. ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్ అయింది. పోలీస్ ఫెయిల్యూర్ అయ్యి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఇక దీనికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా స్పందించింది. ఇప్పుడే చూసిన రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నా అంటే చట్టం తన పని తాను చేసుకోకపోతుంది, నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. మరి నీ హోమ్ మినిస్టర్ ఎందుకున్నావు ఆయన? దిగిపోరాదు, నీకేం సంబంధం లేదు కదా. హోమ్ మినిస్టర్ అసలు ఇన్ని రోజులు నువ్వు నీ దగ్గర లెటర్ పెట్టుకొని నువ్వు లెటర్ ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలే? పర్మిషన్ ఇచ్చిన 9 తారీఖు పర్మిషన్ ఇచ్చింది నువ్వే.
వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది వాళ్ళు, దానికి ఎండార్స్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్, దానికి హెడ్ నువ్వే, హోమ్ మినిస్టర్ మీరే కదా. మరి ఇంక అన్నీ నాకు తెలియదు, చట్టం తన పని ఇట్లా తీసుకుపోతుంది, చట్టం తన పని తీసుకపోతే మీ మీద కూడా కేసులు బుక్ కావాలి, హైడ్రా చచ్చిపోయారు కాబట్టి. కానీ కాలేదు, నువ్వే చైర్మన్ మీరే కదా హైడ్రాకి. సరే ఎనీవే, మొత్తానికి ఈ ట్విస్ట్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. బట్ అసలు విషయం మాత్రం ఇక్కడ మొత్తం పోలీసులే బాధ్యత వహించాలి 100%. అసలు గవర్నమెంట్ ఇప్పటిదాకా వాళ్ళకు కనీసం గవర్నమెంట్ తరపున ఒక మంత్రి పోయి పరామర్శించలే. ఒక సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటాడు ఒక ఆయన, పొద్దుగాల లేస్తే ఓ ఓ అంటుంటాడు, నల్గొండకు సంబంధించిన ఆయన. ఒకసారి ఆయన కార్ చెక్ చేస్తే అర్థమవుతుంది, కార్ చెక్ చేయాలి ఎవరన్నా, ఈజీగా అర్థమవుతుంది. ఉంది మరి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకున్నాడు, స్పందించాలి కదా. కనీసం తొక్కిసాడు జరిగిన ఎవరైనా పరామర్శించారు ఒక మంత్రి అన్న? పొద్దుగా లేచి మూడలు నెత్తిన పెట్టుకొని రీల్స్ చేసుకున్న కూడా ఓలే ఆడికి. ఆ పిల్లగాడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్ సికింద్రాబాద్లో, పోయి చూసి వచ్చిర్రా? కనీసం గవర్నమెంట్ ఏమైనా సాయం ప్రకటించిందా వాళ్ళకి? ఏమీ లేదు. ఉత్తగా పర్మిషన్ ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళను ఇండ్ల వండ పెట్టినరు, సాగు పోండ్రని జనాలను పంపించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.